అర్జీల ద్వారా తెలిపిన సమస్యలన్నిటికీ పరిష్కార చర్యలు తీసుకోవడం జరుగుతుందని పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పీడీ ఏ చైతన్యవర్షిణి అర్జీదారులకు తెలియజేశారు. పిఠాపురం పట్టణంలోని మున్సిపల్ గెస్ట్ హౌస్ లో ఉన్న పాడా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలను ఆమె స్వీకరించారు. ఇందులో భాగంగా పిఠాపురం అగ్రహారం సమీపంలో గల ఇల్లింత్రాడా వైన్ షాప్ను ప్రారంభించారని, దీనివల్ల ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు అనేక ఇబ్బందులు కలుగుతున్నాయని, ఆ వైన్ షాప్ను అక్కడి నుంచి తొలగించాలని కోరుతూ అగ్రహారం ప్రాంతానికి చెందిన వజ్రపు బాబి ఫిర్యాదు చేశారు. అలాగే ప్రభుత్వం ప్రకటించిన విధంగా ప్రైవేట్ స్కూళ్లలో ఫ్రీ ఎడ్యుకేషన్కు అర్హత సాధించిన విద్యార్థులకు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు సహకరించడం లేదని, తప్పనిసరిగా ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పాడా పీడీ ఏ చైతన్యవర్షిణి మాట్లాడుతూ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుండి వివిధ అంశాలపై 46 అర్జీలు అందాయని, వాటన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి కృషి చేయాలని ఆమె అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మా యొక్క గృహాలు ఉన్నాయి, ఎదురుగుంట స్కూల్ ఉంది, అలాగే బైపాస్ రోడ్ ఆనుకుని కూడా ఈ యొక్క మన బ్రాందీ షాప్ ఉంది. అదే వీధిగా దాని తిన్నగా రోడ్డు మార్గాన వెళ్తే ఇల్లులు ఉన్నాయి. అదే దారి మార్గాన్ని కూడా 100 మీటర్ల దూరంలో కోర్టు కూడా ఉన్నది. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని మా యొక్క మనోభావం దెబ్బతీయకుండా ప్రభుత్వం వారు తక్షణమే చర్యలు తీసుకుని మా యొక్క ఆ విషయాన్ని ఎక్కడితోటి ఆపివేసి బ్రాందీ షాపుని నిలిపిదేయాలి చేయాలని కోరుకుంటున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మద్యం సేవించిన వారు ఆ సేవించిన తర్వాత వాళ్ళు వెళ్ళే నడవడిక ఏ రకంగా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా బైపాస్ రోడ్డుకు ఆనుకుని ఉండడం వల్ల వీళ్ళు మద్యం మత్తులో వెళ్ళి ఒకవేళ జరగరానటువంటి చర్య ఏమైనా జరిగితే వాళ్ళ కుటుంబాలు ఎంత నష్టపోతాయని ఒకసారి గ్రహించాలి. అదేవిధంగా చాలామంది పేద పిల్లలు అందరూ కూడా కష్టపడి తల్లిదండ్రులు చదివించుకుంటున్నారు. ఈ యొక్క జనసంచారం జరిగే మార్గంలో ఇలాంటి బ్రాంచ్ షోలు పెట్టడం అసలు మంచి పద్ధతి కాదని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్య ఉద్దేశంగా మా యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా ప్రభుత్వం వారు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుకున్నాను. ఫీజు కట్టమని మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. అదే కాకుండా ఒకవేళ 12C ద్వారా స్వీట్ ద్వారా మీరు ఒకవేళ జాయిన్ అయితే కనుక మీకు సెక్షన్లు వేరేగా, బుక్స్ కూడా వేరేగా ఇచ్చి ప్రత్యేకంగా మీకు ఎడ్యుకేషన్ ఉంటుంది. అందరితో కలిపి మాత్రము మీకు చదువు మేము చెప్పము. సపరేట్ టీచర్ను కూడా మేము తీసుకొని వాళ్ళకి అలర్ట్ చేస్తామనే విషయాన్ని మా మీద సమస్య తీసుకొస్తూ ఉన్నారు. పిల్లల్ని జాయిన్ చేసుకోకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి దయచేసి మా పిల్లల్ని మరి 12C ద్వారా వచ్చినటువంటి ఆ సీట్లని వినియోగించుకోవడానికి తగిన న్యాయం జరిగించవలసిందిగా ప్రభుత్వాన్ని మరి నమస్కరించి ప్రాధేయపడుతూ అడుగుతూ ఉన్నాము. పేరెంట్ తరపున న్యాయం చేయాలని కోరుతూ ఉన్నాం.